కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? వాస్తవంగా వరుసపెట్టి అరెస్టులు అయిపోయినాయి. పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళ దాకా అరెస్ట్ అయిపోయినాయి. తిరుపతి అన్నలు, భుజంగరావుల దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఓఎస్టీ స్థాయి వ్యక్తి, ఎస్పీ స్థాయి వ్యక్తి దాకా అయిపోయినాయి. రిమాండ్లు అన్నీ నడుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏంటి? వీళ్ళందరి దగ్గర నుంచి తేలింది ఏంటి? వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్లో ఏ ఒక్కరైనా వ్యక్తిగత ప్రయోజనానికి లబ్ధి పొందారా, లేకపోతే ప్రభుత్వానికి పనిచేసి పెట్టారా? ఎవరి కోసం చేసి పెట్టారు ఇలా ఫోన్ ట్యాపింగ్లు? మునుగోడు ఎలక్షన్స్ కోసం, రఘునందన్ రావు కోసం, ఈటెల రాజేందర్ కోసం అంటే ఆనాటి ఫోన్ ట్యాపింగ్లు వెనకాల ఎవరికి ప్రయోజనం జరిగింది? కేసీఆర్కే కదా. చేయించింది ఎవరు? కేసీఆర్ కదా. వాళ్ళు చెప్తున్నారు కదా ప్రభుత్వం చెప్తేనే చేసామని. మరి ఆనాటి ప్రభుత్వ అధినేతని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే అటు ఇటు తేలుతుంది కదా, ప్రజలు తేల్చేస్తారు కదా. రేవంత్ని అరెస్ట్ చేయించడం ద్వారా 2018 ఎన్నికలకి తెలుగుదేశం కాంగ్రెస్లకి ఛాన్స్ లేకుండా చేశాడు కేసీఆర్. అరెస్ట్ అయిపోతే వాళ్ళకి సానుభూతి వస్తుంది అనుకోవడం భ్రమ. అయితే జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రాలేదు కదా, అట్లాగే అయిపోతుందని చెప్పి ఆశపడ్డారు. కాకపోతే సానుభూతి అన్నటువంటిది ఏది? జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రాలేదు కదా, ఆ లెక్కను చూడొచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా ఇవాళ ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక అరెస్ట్ చేస్తే జరిగిపోతుందా? కాకపోతే చేసే ధైర్యం ఉందా? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే రేపొద్దున ఇవాళ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తుంది, ఖచ్చితంగా చేపిస్తుంది. ఈవెన్ మిత్రులను కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయించుకోవచ్చు, తన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళని. అలా చేయడానికి ఏ అధికారి రాడు. ఇప్పుడు ఈ అధికారుల మీద అరెస్టుల తర్వాత ఏ అధికారి ముందుకు రావట్లేదు ఫోన్ ట్యాపింగ్లు చేసి పెట్టడానికి. కాబట్టి తర్వాత తనని లోపలేస్తారని ఏమైనా భయపడుతున్నారా రేవంత్? చూడాలి.